ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కొంతమంది సంబరాలు చేసుకుంటే మరికొందరేమో కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. అసలు ఈ అసంతృప్తి వెనుక ఉన్న కారణాలు చూస్తే ఇరాన్లో సుప్రీం లీడర్కు చాలా అధికారాలు ఉంటాయి. సైన్యం, న్యాయ వ్యవస్థ, విదేశాంగ విధానం అన్నిటిపైన ప్రభావం ఉంటుంది. దానికి తోడు ఈ అమెరికా ఆంక్షలు, ఆర్థిక నష్టాలు, యువతలో నిరుద్యోగం ఈ సమస్యలకు పాలక వ్యవస్థ కారణమని భావించే వాళ్ళు మార్పు వస్తుందనే ఆశతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మరో వర్గం చాలామంది ఇరాయిన్లు సుప్రీం లీడర్ను ధార్మిక నాయకుడిగా, దేశ రక్షకుడిగా గౌరవిస్తారు. వారి దృష్టిలో ఇదో పెద్ద నష్టం. ఇక రేపటి పరిస్థితి ఏంటి? ఇరాన్లో ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. వారు కొత్త సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు. అందువల్ల దేశం ఒక్కసారిగా మారిపోయేదంటూ ఏమీ ఉండదు. కొన్ని రోజులు రాజకీయ శూన్యత, ఉద్రిక్తతలు ఉండొచ్చు. ప్రపంచ రాజకీయాల్లో మార్పులు రావచ్చు. అమెరికా, ఇజ్రాయెల్, మధ్య ప్రాచుర్య దేశాలు అందరి చూపు ఇప్పుడు ఇరాన్ మీదే. ఇంతకు ఈ ఒక్క నాయకుడు మారితే దేశం పూర్తిగా మారిపోతుందా అంటే, వ్యవస్థ బలంగా ఉంటే స్థిరత్వం ఉంటుంది. కానీ ప్రజల ఆశలు, ఆవేదనలు, భయాలు వాటే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇకపోతే ఇరాన్లో కొత్త అధ్యాయం ఏమైనా మొదలవుతుందా, లేక పాత మార్గమే కొనసాగుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం.